ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 4వ తేదీ నుండి ఆగస్టు నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో రవి చంద్రగ్రహాలు, సింహరాశిలో బుధ శుక్రగ్రహాలు, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 4వ స్థానంలో రాహుగ్రహం, 6వ స్థానంలో కుజ గురు గ్రహాలు, అలాగే 8వ స్థానంలో 8వ స్థానంలో రవి చంద్రగ్రహాలు, 9వ స్థానంలో బుధ శుక్రగ్రహాలు, 10వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ ధనుస్సు రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అయితే మనం ఆలోచన చేసిన విధానం, మనం ఏదో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగినప్పటికీ ఆ కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ మన అనుకూలత మన ప్రణాళిక ప్రకారం కాదు. అవి కూడా దానికి తగినట్టుగానే ఉన్నప్పటికీ మనం ఎట్లా ఆలోచన చేసి ఏం చేద్దాం అనుకున్నాము అలాగే చేయటం మాత్రం కుదరదు. మొత్తానికి పనులైతే సుఖంగానే శుభ లక్షణాలతోటి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ధన యోగాదులు బాగా అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవడం, మాట్లాడడం, సంతోషకరమైనటువంటి శుభ కార్యాల్లో పాలు పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ గృహ వాహన యోగాలన్నీ కూడా సాధారణంగా అనుకూలంగానే ఉంటాయి. అయితే అనుకూలత అనేది కొంతవరకు ఈ వారంలో కనపడుతుంది. భవిష్యత్తులో ఇంకా బాగా కనబడే అవకాశం ఉంటుంది. అందరితో కూడా సఖ్యతగా సంతోషంగా గడపగలుగుతారు. అయితే మనం ప్రయత్నం చేసిన దానికంటే ఇంకా కొద్దిగా ఎక్కువగానే ఇటువంటి విషయాల్లో అనుకూలతలు కనబడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విధానంలో సాదాసీదాగా మనకు రావాల్సినంత ధనం వస్తూ ఉంటుంది. మనం ఇవ్వవలసిన చోట ఇస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా అంతా పోటాపోటీగా నడిచిపోతున్నట్టుగా ఉంటుంది. ఎప్పటికి ఏది అవసరమో అప్పటికి ఆ విషయానికి అనుకూలమైన ధనం సృష్టించగలుగుతారు. దానికి అనుకూలమైనటువంటి స్థితిలోనే ఖర్చు పెట్టగలుగుతారు. మాట తీరు చక్కగా ఉంటుంది. అందరితో కూడా కీర్తి ప్రతిష్టలు గౌరవం కలిగేటట్టుగా మాట్లాడతారు. ఆలోచన తీరు కూడా చాలా బాగుంటుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి బాగా అనుకూలంగా ఉంది. విద్యల్లో రాణించగలుగుతారు. అలా కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడం, చదవడం ఇలాంటి జరిగే అవకాశం ఉంది. వాటి ప్రయత్నాలైనా ఈ వారంలో చేస్తే బాగానే కుదురుతాయి. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత అనుకూలత ఉన్నది. రుణ సంబంధించిన విషయాల్లో రుణాలని తగ్గించుకోగలుగుతారు. ఆర్థిక స్వేచ్ఛని పొందగలుగుతారు. పని ఒత్తిడి పెరుగుతుంది. పని భారం అనుకోకుండా చేసుకుంటే ఈ వారంలో ఉన్నటువంటి ఒత్తిడి క్రమక్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. ఇబ్బందికరమైన విషయాలు ఏమీ లేవు. ఆర్థికపరమైన పెట్టుబడులు, కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడం, కొత్త కొత్త డిపాజిట్లు చేయడం అలాంటివి చేసే అవకాశం కొంత ఉన్నది.
శుభకరమైనటువంటి వస్తువులు కొంటారు. అలాగే భాగ్యస్థితి బాగానే వృద్ధికరంగా ఉంటుందని తెలుస్తుంది. మనం పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవుతాయి. అలాగే మనకు రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది. ఇంకా అదనంగా కూడా బహుమతుల రూపంలో కూడా కొంత ధనం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. అంటే గతంలో ఉన్నటువంటి స్థితే కానీ ఇంకా కొంత పెరుగుతుంది అని అర్థం. అప్పుడు గతంలో కంటే శ్రమ తక్కువ, ఆర్థికపరమైన విధానంలో రాబడి ఎక్కువగాను ఉండే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఈ వారంలో అనేక రకాల విషయాల్లో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కలిగే అవకాశం బాగానే ఉంది. ఖర్చుల విషయంలోకి వస్తే సాధారణంగా ఖర్చులు శుభ లక్షణాలతోటి అవుతూనే ఉంటాయి. అలాగే వాహన మరమ్మతులు, గృహ సంబంధించిన మరమ్మతులు చేసే అవకాశం ఉంటుంది. సాధారణమైన శుభ పరంపర కలుగుతూ దానికి సంబంధించిన ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకోవాల్సి వస్తుంటుంది. అలాగే ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అన్ని రకాల విషయాల్లో కూడా కొంత అనుకూలతనే బాగానే చూడగలుగుతారు. ఆనందంగానే ఈ వారం గడిచిపోతుందని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం కనకదుర్గ మాతని ఆరాధించడం, పూజించడం మొదలైన విషయాల్లో ఇంకా అనుకూలత పెంచుకోగలుగుతారని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.